హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ ఫస్ట్ ఇంక్రీజెస్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ బై 8% and then he announces the discount of 18%. The actual discount in percentage on the original price is. సో ఇక్కడ మనల్ని ఎంత డిస్కౌంట్ ఇచ్చాడని అడుగుతున్నాడు. సో అతను ఏం చేశాడంటే ఫస్ట్ 8% ఇంక్రీజ్ చేసేసి ఆ తర్వాత 18% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇక్కడ మనము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాస్ట్ ప్రైజ్ని 100 రూపీస్ అనుకుందాం సింపుల్గా. సో ఇక్కడ నాకు మార్క్డ్ ప్రైస్ ఎంత అంటే 108. 8% ఇంక్రీజ్ చేశాడు కదమ్మా, అందుకని 108 అయింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏం చేయాలంటే మన డిస్కౌంట్ కనుక్కోవాలంటే మనకు సెల్లింగ్ ప్రైస్ తెలియాలి. సెల్లింగ్ ప్రైస్కి ఏం చేశాడు, ఈ మార్క్డ్ ప్రైస్లో 18% డిస్కౌంట్ ఇచ్చాడు. 18% డిస్కౌంట్ అంటే 100లో 100 రూపాయల వస్తువుని 82 రూపాయలకు అమ్మినట్టు. కాబట్టి మార్క్డ్ ప్రైస్ ఇంటూ 82/100. మార్క్డ్ ప్రైస్ ఎంత మనకి 108. 108 ఇంటూ 82/100. సో దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 108 ఇంటూ 82/100 అంటే 88.56 వస్తుందమ్మా. 88.56 వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే 108 ఇంటూ 82 అంటే 8 2 16, 1 2 1s 2 216 వస్తుంది. 8 8 జర్ 64, 6 ఉంటుంది. ఇక్కడ 6, మళ్ళీ 8 1s are 8. సో ఇక్కడ 6, ఇక్కడ 5, ఇక్కడ 8, ఇక్కడ 8. సో బై 100 ఉంది కదా, కాబట్టి 88.56 ఇది సెల్లింగ్ ప్రైస్. సో మనకి డిస్కౌంట్ కావాలంటే మనం ఏం చేస్తాము, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ 88.56, కాస్ట్ ప్రైస్ 100. సో మనకి డిస్కౌంట్ అంటే తగ్గింపు కాబట్టి మనకి 88.56 అంటే ఇక్కడ 44 వస్తుంది 100లోంచి పాయింట్. ఇక్కడ ఒకటి తీసేస్తాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది, 88లోంచి. సో 100లోంచి మిగిలిన తీసేస్తే మనకి ఎంత మిగులుతుందమ్మా, 11 మిగులుతుంది. సో కాబట్టి ఎంత డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చింది అంటే 11.44 అనేది తగ్గించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది. నెగిటివ్ సైన్ ఎందుకు అంటే డిస్కౌంట్ తగ్గించారు కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది వచ్చింది. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 11.44 అవుతుంది.